విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని అన్నారు నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఏదైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అగ్నిమాపక, పోలీస్ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసాలను చూశారు కలెక్టర్. ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు, లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ఇది చేసిన తర్వాత యాక్చువల్ చెరువులు మన కెనాల్ పక్కనున్న ఏవైతే ఎక్కువ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి మునిగిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ సేఫ్గా తరలించడం. ఇక్కడ తరలించిన తర్వాత ఒక మెడికల్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ట్రయేజ్ ఉంటుంది. ట్రయేజ్ అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కేస్ ప్రోగ్నోసిస్ చూసుకొని, అంటే వైటల్స్ ఉన్నాయా లేవా, సర్క్యులేషన్స్, బీపీ, ఇవి అన్నీ చూసుకుంటాము. దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు సేఫ్ పరిస్థితిలో ఉంటే ఎల్లో కానీ గ్రీన్ కేటగిరీలో వాళ్ళని పెట్టుకుంటూ యాక్చువల్గా రెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ మన దగ్గర 102 అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశాము. మనకి రెఫరల్ హాస్పిటల్ వచ్చేసి మన బస్ స్టాండ్ దగ్గర జీజీహెచ్. సో అక్కడ వాళ్ళకి తరలించి అక్కడ కూడా మనకి స్పెషలిస్ట్ ఉన్నారు.